శుభోదయం. నీలాం జనసమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. ఈనాటి విశేషం శని త్రయోదశి. త్రయోదశి తిథి ఉన్న రోజున శనివారం కూడా కూడిన పక్షంలో తిథి వారం రెండు కలిసినటువంటి ఆ యుగళం ఉన్న రోజున శని త్రయోదశి అనే ఒక యోగం ఏర్పడుతుంది అని చెబుతారు మన జ్యోతిష శాస్త్ర విద్వాంసులు. ఈ రోజున శనైశ్వరులకు ప్రీతికరంగా తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, అలాగే నవగ్రహ దేవతా ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం, శనైశ్వరులకు ప్రీతికరంగా నువ్వుల నూనె దీపం వెలిగించడం, అలాగే నల్ల బట్ట దానం చేయడం, నల్లటి మేకు అంటే ఇనప మేకు, నువ్వులు, నల్ల నువ్వులు విశేషించి నల్ల వస్త్రం, ఇలాంటి వాటిని నలుపు వర్ణంలో ఉండే బ్రాహ్మణోత్తములకు ప్రత్యేకంగా దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది అని సంప్రదాయం చెబుతుంది. నిజానికి శనైశ్వరునకు శనై చరతీతి, శనైశ్చరునకు ప్రత్యేకించి నలుపు వర్ణానికి సంబంధం ఏమీ లేదండి. ఆయన నీలం వర్ణంతో కూడుకున్నటువంటి రథాన్ని, నీలం వర్ణంతో కూడుకుని ఉన్నటువంటి ఆభరణాలను, నీలం వర్ణంలో ఉండే పుష్పాలను అభిలషిస్తాడు. పైగా ఆయన వాహనం కూడా గృధ్రము, అంతేగాని కాకి కాదు. అయితే క్రమేణా మనలో ఒక విశ్వాసాలు పాదుకొల్పబడడం చేత సంప్రదాయంలో శనైశ్చరుడు కాస్త శనైశ్వరుడిగా మారడం, చరతి నెమ్మదిగా చేస్తూ ఉంటాడు. మనలో ఉండేటటువంటి మెటబాలిజం, జీవ ప్రక్రియ వ్యవస్థను మందగింపజేస్తూ ఉంటాడు. సూర్యనారాయణమూర్తి అతడికి తండ్రి. అతడు అత్యంత వేగంగా జీవనాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే అంతే వేగంతో శనైశ్చరుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాడు. అంటే ఈయన మందం పశ్చిమాభిముఖుడే ఉండేటటువంటి శనైశ్చరునకు ప్రీతికరంగా శనివారం నాడు విశేషించి నవగ్రహ దేవత ఆలయాలలో 9 ప్రదక్షిణలు చేయడం, ఒక్కొక్క గ్రహానికి 3 సంఖ్య చొప్పున 9 మూళ్ళ 27 ప్రదక్షిణలు చేయడం, ప్రత్యేకించి ఆయా గ్రహాలకు సంబంధించిన ధ్యాన శ్లోకాలను చెబుతూ ప్రదక్షిణలు చేయడం, పైగా ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం, వీటి వలన ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనం పొందగలుగుతాం. అలాగే ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి యోగం ఘటించినప్పుడు అంటే శనివారం నాడు త్రయోదశి తిథి సంక్రమించినప్పుడు, ఆ విధంగా యోగం ఘటించినప్పుడు ప్రత్యేకంగా ఈ రోజున శనైశ్వరునకు ప్రీతికరంగా దీపారాధన ఏర్పాటు చేయాలి. మట్టి మూకుడులో నల్లటి వస్త్రం, అందులో నలుపు వర్ణపు దారం, తెలుపు వర్ణపు దూది, ఈ రెండింటినీ కలిపి అలా వత్తి వల్ల సిద్ధం చేసుకోవడం. అందులో కొన్ని నల్ల నువ్వులను కూడా వేసుకొని ఆ పిమ్మట ఆ వస్త్రాన్ని ఇలా మడిచి దానిని ఒక వత్తి వల చేసి ఆ మట్టి ప్రమిదలో ఈ నువ్వులు, నల్లటి దారం, తెల్లటి వత్తి దీనితో కలిపి చేసుకున్నటువంటి ఆ వత్తిని అందులో రెండింటిని వేసి నువ్వుల నూనెని వేసి ఆ పిమ్మట ఆ దీపం తూర్పు ముఖం కానీ ఉత్తర ముఖం కానీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవడం, ఇది శనైశ్చర దీపం అని చెప్పబడుతుంది. విశేషించి సాయంత్రం వేళన ఈ మాసం కార్తీక మాసం, దీపారాధనలకు చెప్పబడినటువంటి మాసం. ఆ దీపారాధనలలో విశేషంగా ఇలా శనివారం నాడు త్రయోదశి కూడా కలిసి ఉండడం, శని త్రయోదశి కావడం, శనైశ్వరులకు ప్రీతికంగా దీపారాధన చేయగలడం మరింత విశేషమైన యోగ్యదాయకంగా, యోగఫలదాయకంగా మనం భావన చేస్తూ ఈనాటి సాయంత్రం వేళన సమీపంలో ఉండే ఏవైనా దేవాలయాలలో ధ్వజస్తంభం వద్ద ఇలా దీపం వెలిగించి మన దేహంలో ఉండేటటువంటి అలసత్వాన్ని, బద్ధకాన్ని, మందగుడితనాన్ని దూరంగా పంపించే విధంగా ప్రార్థన చేయడమే శని త్రయోదశి అనే వ్రతంలో ఉండే అంతరార్థము, భావన. జాతక చక్రంలో లగ్నం మొదలుగా లగ్నం 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు ఇలా ఆయా క్షేత్రాలలో శని సంచారం ఉన్నప్పుడు ప్రత్యేకంగా వర్తమాన స్థితిలో శనైశ్చరుడు వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రత్యేకించి ఈ తులారాశి వాళ్ళకి కానీ, వృశ్చిక రాశి వాళ్ళకి కానీ, ధనురాశి వాళ్ళకి కానీ, అలాగే ఈ వృశ్చికానికి 7వది 8వది అయినటువంటి మిథునం కానీ
వృషభం కానీ ఈ రాశులలో, అలాగే వృశ్చికానికి 4వది అయినటువంటి కుంభరాశి వాళ్ళు కానీ ఈ రాశుల వాళ్లకు ప్రత్యేకంగా ఈ శనైశ్చర దీపం మరింత క్షేమదాయకం అని చెప్పుకుందాం ఈనాటి మన శుభదినం కార్యక్రమంలో. ఈనాటి విశేషం శని త్రయోదశి. శనైశ్వరునికి ప్రీతికరంగా దీపారాధన చేద్దాం. శివాలయాలలో ఈశ్వరునికి ప్రీతికరంగా అభిషేకం కూడా నిర్వహించుకుందాం. శనైశ్వరుని అనుగ్రహం చేత మనమందరం కూడా ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం అని కోరుకుంటూ శుభమస్తు.